గాలి మిశ్రమ పదార్థం, అందులోని అణుఘటకాల గురించి మనం ఇప్పుడు స్పష్టంగా వివరించుకున్నాం. గాలి ప్రధానంగా నైట్రోజన్ ఆక్సిజన్ల చేత ఆవరించబడి ఉంటుంది అని, అందులో ప్రధానమైన భాగాలు అని అవి నిష్పత్తి 4:1 ఉంటాయని, అలాగే ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్లు కూడా స్వల్ప పరిమాణంలో ఉంటాయని, సూక్ష్మంగా ఇతర వాయువులైన హీలియం నియాన్లు ఉంటాయని తెలుసుకున్నాం. ఆ వాటి యొక్క ప్రధాన భాగాల్లోని నైట్రోజన్ ఆక్సిజన్ల యొక్క విషయాల గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఆక్సిజన్ ఆమ్లజని, నైట్రోజన్ నత్రజని, అలాగే మనం నిజంగా నిత్య జీవితంలో గాలి అనే ఒక అంశము నుండి ఇంతకుముందే అనుకున్నాం. ఆహారం లేకుండా 55 రోజులు ఉండగలిగితే నీరు లేకుండా 5 రోజులు ఉండగలం, గాలి లేకుండా 5 నిమిషాలు ఉండలేము అని. మొదటి అంశము గాలి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ అంశము గాలి తరువాత ప్రధానమైన పాత్ర వహించేది నీరు అని చెప్పవచ్చు. నీరు, వాటర్. మరి నీరు యొక్క ఫార్ములా, నీటి ఫార్ములా H2O, హైడ్రోజన్ మోనాక్సైడ్. రసాయన నామము హైడ్రోజన్ మోనాక్సైడ్, వ్యవహారిక నామము నీరు, ఫార్ములా H2O. దీని ఆకృతి V ఆకృతి, నీటి అణువు V ఆకారంలో ఉంటుంది అని అనుకున్నాం రసాయన బంధం గురించి మాట్లాడుకున్నప్పుడు. మరి నీరు సార్వత్రిక ద్రావణి, యూనివర్సల్ సాల్వెంట్ అని కూడా మాట్లాడుకున్నాం మనం. నీరు సార్వత్రిక ద్రావణి. సార్వత్రిక ద్రావణి అనగా ఇది అన్ని పదార్థాలను, ద్రవాలను తనలో కరిగించుకునే స్వభావం ఉంటుంది, కాబట్టి దీనిని యూనివర్సల్ సాల్వెంట్గా మనం వ్యవహరించడం జరిగింది. నీటిలో ప్రధానంగా హైడ్రోజన్ ఆక్సిజన్లు ఉంటాయని మనం ఇప్పుడే అనుకున్నాం. కనిపిస్తుంది మనకు నీటి ఫార్ములా H2O. ఎలా కనిపిస్తుంది? చూడగానే మనం సమాధానం చెప్పవచ్చు. నీటిలో హైడ్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి 2:1 అని. కానీ నిజంగా ఘనపరిమాణాత్మకంగా మనం ఆలోచిస్తే హైడ్రోజన్ను ఆక్సిజన్తో చర్య జరపగా నీరు ఏర్పడుతుంది. మనం రసాయన సమీకరణాలు అన్న అంశాన్ని అధ్యయనం చేసుకున్నప్పుడు ఒక అణువు మరొక అణువు చేత లేదా పరమాణువు లేదా సమ్మేళనము సంయోగము చెంది ఒక కొత్త సంయోగ పదార్థం ఏర్పడినప్పుడు తుల్యం చేసే క్రమాన్ని గమనిస్తే 2 హైడ్రోజన్లు కనిపించాయి. కానీ ఇక్కడ మరి ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంచాల్సినటువంటి అవసరం, దాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో 2 హైడ్రోజన్లుగా ఉంచాం. రసాయన సమీకరణాన్ని తుల్యం చేసే క్రమంలో 2 హైడ్రోజన్ అణువులను ఒక ఆక్సిజన్ అణువు చేత సంయోగం చెందించగా 2 నీటి అణువులు ఏర్పడతాయి అన్నది సత్యం. అందుకే హైడ్రోజన్ ఆక్సిజన్లు 2:1 కలవగా ఏర్పడేదే నీరు అని అన్నాం. దీనిని ఘనపరిమాణాత్మక సంఘటనము అని అంటాం. అంటే ఘనపరిమాణము అనే రాశితో ఆలోచించినప్పుడు 2 ఘనపరిమాణాల హైడ్రోజన్ ఒక ఘనపరిమాణపు ఆక్సిజన్తో చర్య పొంది 2 ఘనపరిమాణాల నీటి అణువు ఏర్పడుతుంది. అందుకే నీటిలో హైడ్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి 2:1 అని అంటాం. నీరును సాధారణంగా అంటే మనము నిత్య జీవితంలో అనేక సందర్భాలలో ఉపయోగిస్తున్నాం. వ్యవసాయంలో నీటిని వాడుతున్నాం, మన నిత్య జీవితంలో అనేక జీవక్రియలను పూర్తి చేయడానికి వాడుతున్నాం, ఆహారాన్ని వండడానికి ఉపయోగిస్తున్నాం, పరిశ్రమలలోని భారీ యంత్రాలను శీతలీకరణం చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఇలా అనేక సందర్భాలలో నిత్య జీవితంలో ప్రధాన పాత్ర వహించే నీటిలోని ప్రధాన మూలకాలు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లుగా మనం తెలుసుకున్నాం. ఆక్సిజన్ గురించి ఇప్పుడే మనం కొంత సమాచారాన్ని తెలుసుకోగలిగాం. గాలిలోని ఆక్సిజన్ అన్నా నీటిలోని ఆక్సిజన్ అన్నా ఒకటే కాబట్టి ఆక్సిజన్కి సంబంధించిన కొంత సమాచారాన్ని ఇంతకు ముందే చర్చించుకున్నాం. ప్రిస్లీ షీలేలు ఆక్సిజన్ గురించి వివరించారు అన్న ఉపయోగాలకు సంబంధించి అనేక అంశాలు తెలుసుకున్నాం మనం. మరి ఇప్పుడు నీటిలోని ప్రధానమైన మరొక మూలకము హైడ్రోజన్, ఉదజని అని అంటాం. హైడ్రోజన్ మరి నిజంగా హైడ్రోజన్ అనేటువంటి ప్రధానమైన ఈ వాయువు హైడ్రోజన్ను
మొట్టమొదట 1766వ సంవత్సరంలో హెన్రీ క్యావెండిష్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. హెన్రీ క్యావెండిష్. ప్రిస్ట్లీ షీలేలు ఆక్సిజన్ను ఆవిష్కరించగా హెన్రీ క్యావెండిష్ హైడ్రోజన్ను ఆవిష్కరించాడు. కానీ దీనికి ఇది మరి ఆమ్లాన్ని ఏర్పరిచేది అనే అర్థం వస్తుంది కాబట్టి హైడ్రోజన్ అంటే నీటిని ఏర్పరిచేది కాబట్టి ఆ అర్థం వచ్చే విధంగా దీనికి హైడ్రోజన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త మరి లేవోయిజర్గా చెప్పవచ్చు మనం. లేవోయిజర్ అనే శాస్త్రవేత్త దీనికి హైడ్రోజన్ అని పేరు పెట్టడం జరిగింది. నీటిని ఏర్పరుస్తుంది కాబట్టి ఆ అర్థం వచ్చే విధంగా హైడ్రోజన్ అనే నామకరణం చేసిన శాస్త్రవేత్త లేవోయిజర్. ఆవిష్కరించిన శాస్త్రవేత్త హెన్రీ క్యావెండిష్. సో వీఆర్ వెరీ క్లియర్, హైడ్రోజన్ హెన్రీ క్యావెండిష్ ఆవిష్కరించగా లేవోయిజర్ ఆ పేరును పెట్టడం జరిగింది. ఆక్సిజన్ను ప్రిస్ట్లీ షీలేలు ఆవిష్కరించడం జరిగింది అని చెప్పుకున్నాం. మరి హైడ్రోజన్, నిజంగా హైడ్రోజన్ విశ్వంలో అత్యధికంగా దాదాపు 90% వరకు ఉండే మూలకము హైడ్రోజన్. విశ్వంలో ప్రధాన భాగం హైడ్రోజన్ అని చెప్పవచ్చు. మరి ఈ హైడ్రోజన్ దీనికి 3 ఐసోటోపులు. మనం ఆధునిక భౌతిక శాస్త్రము నిజంగా అనేక అంశాలు, నిత్య జీవితంలోని అనేక అంశాలు మనం మాట్లాడుకునేటప్పుడు ఒక విషయంతో మరొక విషయం అనుసంధానం చేయబడి ఉంటుంది. భౌతిక శాస్త్రంలో రసాయన శాస్త్రాన్ని, రసాయన శాస్త్రంలో భౌతిక శాస్త్రాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. ఇంతకుముందు రసాయన శాస్త్రం అన్నప్పుడు మనము రసాయన ఫలితాలు, విద్యుత్ చాప్టర్లో విద్యుత్ వల్ల కలిగే రసాయన ఫలితాలు అని, అలాగే ఇక్కడ మనం హైడ్రోజన్ గురించి మాట్లాడినప్పుడు 90% హైడ్రోజన్ ఉంటుంది అన్నాం. దీనికి 3 ఐసోటోపులు ఉంటాయని మనం ఆధునిక భౌతిక శాస్త్రంలో నేర్చుకున్నాం. ఒకే పరమాణు సంఖ్య కలిగి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు కలిగిన మూలక పరమాణువులను ఐసోటోపులు అంటారు అని విన్నాం. 1H1, 1H2 ఐసోటోపులకు ప్రధానమైన తేలికైన సులభమైన ఉదాహరణ 1H1, 1H2, 1H3. ఇక్కడ కనిపిస్తే 3 హైడ్రోజన్ మూలక పరమాణువులకు చెందినవే. ద్రవ్యరాశుల సంఖ్యలు, న్యూట్రాన్ల సంఖ్యలో తేడా ఉంది. మొదటి మూలక పరమాణువులో న్యూట్రాన్లు లేవు, రెండవ దానిలో ఒక న్యూట్రాన్, మూడవ దాంట్లో 2 న్యూట్రాన్లు. అంటే ఇందులో న్యూట్రాన్ల సంఖ్య 0, ఇందులో న్యూట్రాన్ల సంఖ్య 1, ఇందులో న్యూట్రాన్ల సంఖ్య 2. వేరువేరు న్యూట్రాన్ల సంఖ్య కలిగిన మూలక పరమాణువులు ఇవి. వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు కలిగిన మూలక పరమాణువులు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హైడ్రోజన్ ఐసోటోపులు 3, 1 ప్రోటియం, 2 డ్యూటీరియం, 3 ట్రీటియం. దీనిని ప్రోటియం అని పిలుస్తూ ఉంటాం. ప్రోటియం 1H1 ప్రోటాన్. ఇది డ్యూటీరియం అని పిలుస్తూ ఉంటాం. నిజంగా డ్యూటీరియం అన్నది నిత్య జీవితంలో దీనిని ట్రీటియం అని పిలుస్తూ ఉంటాం. ట్రీటియం 1H3 ట్రై ట్రీటియం, డై డ్యూటీరియం, మోనో ప్రోటియం. సో ప్రోటియం, డ్యూటీరియం, ట్రీటియం అనున్నవి హైడ్రోజన్ యొక్క 3 ఐసోటోపులు. 1H1, 1H2, 1H3 హైడ్రోజన్ యొక్క ప్రధానమైనటువంటి ఇది. మరి నిజంగా డ్యూటీరియానికి సంబంధించి నిత్య జీవితంలో మనం ఒక అనువర్తనాన్ని ఆధునిక భౌతిక శాస్త్రంలో చూసాం. 2 డ్యూటీరియం పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే ఏర్పడే డ్యూటీరియం ఆక్సైడ్ D2O భారజలము అని అన్నాం. భారజలము అనేటువంటి పదార్థాన్ని మరి 1932 సంవత్సరంలో యూరే అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. 1932లో యూరే చేత కనుగొనబడినటువంటి భారజలము డ్యూటీరియం ఆక్సైడ్. 2 డ్యూటీరియం పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు జత కడితే వచ్చే డ్యూటీరియం ఆక్సైడ్ భారజలాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా వాడుతున్న మాట గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. డ్యూటీరియం ఆక్సైడ్ భారజలాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా కూడా ఉపయోగించాం. ఇది హైడ్రోజన్ చేత సంబంధించినటువంటి అంశం కాబట్టి మరొకసారి ఇక్కడ గుర్తు తెచ్చుకున్నాం. ఈ విధంగా హైడ్రోజన్, మరి ఈ భారజలానికి సంబంధించి నిజంగా మరొక అంశాన్ని కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో నేర్చుకుంటాం. ఈ భారజల కర్మాగారాన్ని, అతిపెద్ద భారజల
కేంద్రాన్ని భారతదేశంలో మరి ఖమ్మం జిల్లాలో మనుగూరులో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ భారజల కేంద్రకం ఆధునిక విద్యుత్ శాస్త్రంలో ఈ భారజలం అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్లో ప్రధానమైనటువంటి భాగం మితకారి అని అనుకున్నాం. ఆ మితకారిగా ఉపయోగించే భారజలమే ద్రవమే భారజలం అని చెప్పుకున్నాం. సో ఇది హైడ్రోజన్కి సంబంధించినటువంటి అంశం. అంటే నీటిలో ప్రధానమైన మూలకము హైడ్రోజన్. ఇది నీటిని ఏర్పరిచేది. కావెండిష్ చేత ఆవిష్కరించబడినది. లేవోయిజర్ చేత నామకరణం చేయబడినది. ఇది ప్రధానమైనటువంటి మూలకం. విశ్వంలో 90% ఉండేటువంటి మూలకం. అతి తేలికైన వాయువు, న్యూట్రాన్లు లేని ఏకైక పరమాణువు అని కూడా చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ అంటే ఉదజని అని కూడా మనం వ్యవహరించుకున్నాం. నిజంగా సోడియం, కాల్షియం లాంటి లోహాలను మరి నీటితో చర్య జరపడం వల్ల ఏర్పడేవే హైడ్రోజన్ వాయువులు. మరి హైడ్రోజన్ వాయువును ప్రయోగశాలలో మనం స్కూల్ డేస్లో ఒక విధంగా నేర్చుకున్నాం. జింక్ క్లోరైడ్, జింక్ ముక్కలను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య పొందించినప్పుడు అది ఒక వాయువును జింక్ క్లోరైడ్ ఏర్పడంతో పాటు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది అని. ప్రయోగశాలలో హైడ్రోజన్ వాయువును జింక్ ముక్కలను ఆమ్లంతో చర్య జరపడం ద్వారా తయారు చేయవచ్చు హైడ్రోజన్ వాయువును. హైడ్రోజన్ వాయువు మరి ప్రధానమైనటువంటి మూలకం హైడ్రోజన్లో. మరి వీటి యొక్క ధర్మాలను చూస్తే ఇది రంగులేని వాయువు. ఇది మరి నీటిలో కరగదు అని అంటున్నాం. గాలి కంటే తేలికైనది. ఆక్సిజన్ గాలి కంటే బరువైంది అన్నాం. మరి హైడ్రోజన్ గాలి కంటే తేలికైంది అన్నాం. హైడ్రోజన్ దహనశీల వాయువు. ఇది స్వయంగా మండుతుంది. మరి మండుతున్నటువంటి ఏదైనా అగ్గిపుల్లను హైడ్రోజన్ వాయువు సమక్షంలో ఉంచితే అది ఆర్పివేస్తుంది. టప్మని శబ్దం చేస్తూ ఆర్పివేస్తుంది. ఇది హైడ్రోజన్ యొక్క పరీక్షగా చెప్పవచ్చు. ఇంతకుముందు ఆక్సిజన్ టెస్ట్ చూసాం మనం. మండుతున్న అగ్గిపుల్లను ఏ వాయువు సమక్షంలో ఉంచితే అది ప్రకాశవంతంగా మండుతుందో అది ఆక్సిజన్ వాయువుగా గుర్తించవచ్చు. ఏ వాయువు సమక్షంలో సున్నపు తేట పాలవలె తెల్లగా మారుతుందో అది కార్బన్ డైఆక్సైడ్ వాయువుగా గుర్తించవచ్చు. ఏ వాయువు సమక్షంలో ఒక మండుతున్న అగ్గిపుల్ల టప్మని శబ్దం చేస్తూ నీలిరంగులోకి మారుతూ ఆర్పివేయబడుతుందో ఆ వాయువును హైడ్రోజన్గా గుర్తించవచ్చు. ఇవి ప్రధానంగా హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల యొక్క పరీక్షలుగా మనం చెప్పవచ్చు. మరి పాప్ శబ్దం చేస్తూ ఇది దహన దోహ సహాయకారి కాదు అంటున్నాం. ఆక్సిజన్ దహన సహాయకారి, హైడ్రోజన్ దహన సహాయకారి కాదు. దహనశీలి కానీ దహన సహాయకారి కాదు. మరి ఆక్సిజన్ దహన సహాయకారి అన్నాం. నైట్రోజన్ దహనశీలి కాదు, దహన సహాయకారి కూడా కాదు. అంటే మండదు, మండడానికి ప్రయత్నించదు, మండించడానికి ప్రయత్నం చేయదు. ఆక్సిజన్ మండించడానికి ప్రయత్నం చేస్తుంది. హైడ్రోజన్ మండుతుంది కానీ మండించడానికి ప్రయత్నం చేయదు. వెరీ క్లియర్. మరి రసాయన ధర్మాలను కనుక మనం పరిశీలిస్తే హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి నీటిని ఏర్పరుస్తుంది. H2+O2 గివ్స్ వాటర్ అని మనకు తెలుసు. హైడ్రోజన్ నైట్రోజన్తో కలిసి అమ్మోనియాను ఏర్పరుస్తుంది. హైడ్రోజన్ నైట్రోజన్తో కలిసి అమ్మోనియాని ఏర్పరుస్తుంది. నిజంగా నైట్రోజన్ హైడ్రోజన్తో కలిస్తే అమ్మోనియా ఏర్పడుతుందని ఇంతకుముందు నైట్రోజన్ ధర్మాలలో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే. హైడ్రోజన్ నైట్రోజన్తో కలిస్తే అమ్మోనియా ధర్మాలు, అమ్మోనియా ఏర్పడుతుంది అనేది. అమ్మోనియా ప్రధానమైనటువంటి ద్రవ పదార్థం. ఉపయోగాలకు చూస్తే మనం శాఖీయ నూనెలను డాల్డాలుగా మార్చేటువంటి హైడ్రోజనీకరణము, నూనెల హైడ్రోజనీకరణము అనే ప్రక్రియ మనకు తెలుసు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో వింటాం. అలాంటి నూనెలను డాల్డాగా మార్చే ప్రక్రియలో హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే బెర్జీలియస్ విధానంలో కృత్రిమ పెట్రోల్ తయారు చేసేటువంటి సమయంలో కూడా హైడ్రోజన్ ఉపయోగిస్తూ ఉంటారు. హేబర్ పద్ధతిలో తయారు చేసే అమ్మోనియాలో కూడా హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఆక్సీ ఎసిటిలిన్ జ్వాల అని. ఆక్సిజన్ ఎసిటిలిన్ వాయువు సమక్షంలో మండగా ఏర్పడే ఉష్ణోగ్రత 3300 డిగ్రీల సెల్సియస్. కానీ ఆక్సిజన్ హైడ్రోజన్, ఆక్సీ హైడ్రోజన్ జ్వాల, ఆక్సీ హైడ్రోజన్ జ్వాల తయారీకి హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తూ ఉంటాం. ఈ జ్వాల 2200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణాన్ని అందిస్తుంది. అక్కడ ఆక్సిజన్ ఎసిటిలిన్ 3300 డిగ్రీల సెల్సియస్ ఇస్తే ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిసినప్పుడు ఆక్సీ హైడ్రోజన్ జ్వాల 2200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఇస్తుంది, ఉష్ణాన్ని ఇస్తుంది. మరి ఇది హైడ్రోజన్ యొక్క ప్రధానమైనటువంటి ధర్మం. మరొక ధర్మం కూడా ఉంది హైడ్రోజన్ వాయువు. ఇది నిజంగా ఉష్ణము అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు కెలోరిఫిక్ విలువ, ఏ పదార్థము మండి అది మరి
ఒక ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుందో ఆ విలువను కెలోరిఫిక్ విలువ అన్నాం. అది మండడం ద్వారా బొగ్గు, పెట్రోలియం లాంటి ఇంధనాలకు అంటే కూడా అధిక కెలోరిఫిక్ విలువ ఉన్నటువంటి మూలకము హైడ్రోజన్. కాబట్టి దీనిని రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తున్నాం. ఇంతకు ముందు చెప్పుకున్నాం, రాకెట్లలో ఇంధనంగా ఉపయోగించేటువంటి ఈ హైడ్రోజన్ ఎందుకు అంటే దీనికి కెలోరిఫిక్ విలువ బొగ్గు, పెట్రోలియంల కంటే చాలా అధికంగా ఉంటుంది. సరే, ఇక్కడ నీరు అనే అంశం గురించి మాట్లాడినప్పుడు నీటిలో ప్రధాన మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్లు అన్నాం. గాలి అనే విషయం మాట్లాడినప్పుడు ప్రధాన మూలకాలు నైట్రోజన్, ఆక్సిజన్లు అన్నాం. గాలిలో 4:1 ఉంటే నైట్రోజన్, ఆక్సిజన్లు, నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్లు 2:1 ఉంటాయి అని అనుకున్నాం. మరి నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్లు ఉంటాయని ఎలా గుర్తించడం జరిగింది? నిజంగా హైడ్రోజన్, ఆక్సిజన్లే ఉంటాయి అని ఎలా కనుక్కోవడం జరిగింది అని ఆలోచిస్తే నీటిలోని మూలకాలు హైడ్రోజన్ and ఆక్సిజన్లు ఎలా గుర్తించారు? దీనికి ఒక ప్రక్రియ సహాయపడుతుంది. నీటిని విద్యుత్ విశ్లేషణము. ఇంతకుముందు చెప్పాను, విద్యుత్ ప్రవాహము వల్ల కలిగే రసాయన ఫలితాలు. బంగారం మీద ఒక తేలికైన, ఒక చవకైన లోహం మీద ఖరీదైన బంగారాన్ని ఎలా రోల్డ్ గోల్డ్గా మారుస్తూ ఉంటారో ఆ ప్రక్రియలో విద్యుత్ విశ్లేషణ అనే ఒక ప్రక్రియను ఉపయోగించాం. అంటే ఒక ద్రవ పదార్థము గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపించి దానిని రసాయన పదార్థాలుగా, వాటి యొక్క అనుఘటకాలుగా విడగొట్టే ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణ అంటాం. మరి దానినే ఎలక్ట్రాలిసిస్ అని అంటున్నాం. నీటి యొక్క విద్యుత్ విశ్లేషణ. నీరు హైడ్రోజన్, ఆక్సిజన్లుగా ఎందుకు విడగొట్టబడింది, అవి హైడ్రోజన్, ఆక్సిజన్లుగా ఎలా గుర్తించబడింది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విద్యుత్ విశ్లేషణ సహాయపడుతుంది. అంటే నీటిని తీసుకొని విద్యుత్ ప్రవాహాన్ని అందించినప్పుడు ఇక్కడ మనం DC ఎలక్ట్రిక్ సప్లై, డైరెక్ట్ కరెంట్, మనకు తెలుసు విద్యుత్తులో AC అండ్ DC ఉంటాయని. విద్యుత్ ప్రవాహాన్ని పంపించినప్పుడు ఆ నీటి గుండా విద్యుత్తు ప్రవహించబడుతుంది. నిజంగా విద్యుత్తు అనే అంశం చెప్పుకున్నప్పుడు స్వచ్ఛమైన నీరు విద్యుత్ వాహకము కాదు అనే విషయాన్ని స్పష్టం చేశాను నేను. స్వచ్ఛమైన నీరు తన గుండా విద్యుత్తును ప్రవహింపనీయదు. మరి మనం తీసుకున్న నీరు వర్షపు నీరు లేదా స్వచ్ఛమైన నీరు అయితే తన గుండా విద్యుత్తును ప్రవహింపనీయదు, హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టబడదు. మనం వాటిని గుర్తించలేం కదా, వాటిని విడగొట్టలేం మొట్టమొదట. కావున మనం తీసుకునే నీరు కొంతవరకు సాధారణ నీరు అయి ఉండాలి, లేదా మలినమైన నీరు అయి ఉండాలి. నిజంగా శుద్ధమైన నీటికి ఉప్పును లేదా క్షారాన్ని చేర్చగా ఏర్పడేదే సాధారణమైన నీరు. విద్యుత్ వాహకము కానటువంటి స్వచ్ఛమైన నీటికి ఉప్పు లేదా క్షారాన్ని చేర్చగా అది విద్యుత్ వాహకంగా మారుతుంది. స్వచ్ఛమైన నీరు విద్యుత్ వాహకము కాదు, విద్యుత్ బంధకము. సాధారణమైన నీరు విద్యుత్ వాహకము. ఈ విద్యుత్ బంధకమైన స్వచ్ఛమైన నీటికి ఉప్పు లేదా క్షారాన్ని కలపగా అది వాహకంగా మారింది. అందుకే నేను ఇక్కడ ఈ నీటిని విషయం చెప్పుకున్నప్పుడు ఈ నీరు సాధారణ నీరు అయి ఉండాలి అన్న అంశాన్ని నేను జోడించాను. సాధారణ నీరు కాకుండా స్వచ్ఛమైన నీరు అయితే తన గుండా విద్యుత్తును ప్రవహింపనీయదు. సో దట్ ఇక్కడ తీసుకున్న నీటి గుండా విద్యుత్తును ప్రవహింప చేసినప్పుడు ఆ నీరు బుడగలుగా ఒక కొంత వాయువును విడుదల చేసింది. 2 పరీక్ష నాళికలను 2 ఎలక్ట్రోడ్ల మీదుగా, ధన రుణ ధ్రువాల మీదుగా బోర్లించినప్పుడు అందులో ఉన్న నీటిలో ఆ విద్యుత్తును అందించడం ద్వారా అది కొంత వాయువును విడుదల చేసింది. ఆ వాయువు ఈ పరీక్ష నాళికలో పైన ఉన్న ఖాళీ ప్రదేశంలోకి చేరింది. ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్న ఆ వాయువును మండుతున్న అగ్గిపుల్ల ద్వారా చెక్ చేయగా, పరీక్షించగా ఒక వాయువు టప్మని శబ్దం చేస్తూ మంటను ఆర్పివేయగా మరొక వాయువు మండుతున్న అగ్గిపుల్లను ప్రకాశవంతంగా మండింపచేసింది. ఆ విధంగా నీటిలో 2 వాయువులు ఉన్నాయి అని, వాటిని హైడ్రోజన్, ఆక్సిజన్లు అని వివరించడం జరిగింది. ఈ ప్రక్రియను విద్యుత్ విశ్లేషణ అని అంటారు. తీసుకున్న ఈ ద్రవాన్ని విద్యుత్ విశ్లేష్యము అని అంటారు. ఈ పరికరాన్ని విద్యుత్ విశ్లేష్య ఘటము అని అంటారు. మరి నిజంగా ఇక్కడ కనిపిస్తుంది ఎలక్ట్రోలిటిక్ DC ఎలక్ట్రిక్ సెల్ అన్నాం. ఇక్కడ ఇది DC ఎలక్ట్రిక్ సప్లై.
ఘటము ద్వారా విద్యుత్తును పంపించడం. ఇక్కడ చూస్తే ఎలక్ట్రాలిసిస్ సెల్ హోల్డింగ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఎలక్ట్రోడ్స్ గ్యాస్ కలెక్షన్ ట్యూబ్స్. దీనిని మనము తెలుగులో విద్యుత్ విశ్లేష్య ఘటము అని అంటాం. విద్యుత్ విశ్లేష్య ఘటము లేదా సింపుల్గా వోల్టామీటర్ అని కూడా అనవచ్చు. నేను విద్యుత్ అనే అంశాన్ని చెప్పినప్పుడు వోల్ట్ మీటర్ ఉంటుంది, వోల్టామీటర్ కూడా ఉంటుంది అన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈ వోల్టామీటరే విద్యుత్ విశ్లేష్య ఘటము. విద్యుత్ విశ్లేషణ చేయడానికి ఉపయోగించే పరికరము ఎలక్ట్రాలిసిస్ సెల్. ఇందులో యానోడ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఉంది, ఒకటి నెగటివ్ ఎలక్ట్రోడ్ ఉంది, క్యాథోడ్ యానోడ్లు మనకు తెలిసినటువంటిది. ఇందులో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం మనం. అందులో ఫర్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ యాసిడిఫైడ్ వాటర్ ఆమ్లంతో కూడుకున్నటువంటి, మనం ఇంతకుముందు అనుకో స్వచ్ఛమైన నీరు కాకుండా దానికి ఏదో పదార్థాన్ని చేర్చడం ద్వారా సాధారణంగా నీరు, అందులో అప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ ఒక పరిమాణం. చూడండి ఇక్కడ హైడ్రోజన్ కనుక గమనిస్తే ఇది ఇక్కడ ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది మనకు స్పష్టంగా. ఇది ఎక్కువ భాగం ఆక్రమించబడింది, ఎక్కువ ప్రాంతం ఆక్రమించబడింది. ఇది హైడ్రోజన్తో పోలిస్తే తక్కువ, అందుకే హైడ్రోజన్ ఈస్టు ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 2:1 అంటున్నాం ఘనపరిమాణాత్మకంగా. ఇది మనము ఆక్సిజన్ని మనం ఇలా చూపిస్తూ ఉన్నాం. సో ఒకటి హైడ్రోజన్, మరొకటి ఆక్సిజన్. ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటిది హైడ్రోజన్, తక్కువ భాగం ఆక్యుపై చేయబడింది ఆక్సిజన్. ఈ విధంగా నీటి విద్యుత్ విశ్లేషణలో భాగంగా నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ల చేత తయారు చేయబడి ఉంటుంది అని, హైడ్రోజన్ ఆక్సిజన్లు 2:1 ఉంటాయని, విద్యుత్ విశ్లేషణ అని ఆ పరికరాన్ని విద్యుత్ విశ్లేష ఘటము అని, ఆ ద్రవాన్ని విద్యుత్ విశ్లేష్యము అని, దానికి కావలసింది విద్యుత్తు అని, స్వచ్ఛమైన నీరు విద్యుత్ వాహకము కాదు కాబట్టి దానిని సాధారణ నీటిని తీసుకోవాలని తెలుసుకోవడం జరిగింది. ఇది మనం నిత్య జీవితంలో వాడే నీటి గురించి సమాచారం. నిజంగా నీరులో 2 రకాలు ఉంటాయి, జలము 2 రకాలు. అది సాధారణ జలమా స్వచ్ఛమైన జలమా అని కాకుండా నిజంగా నీటిలో ఉత్తమమైనటువంటి స్వచ్ఛమైన నీరు వర్షపు నీరు, కుళాయి నీరు కావచ్చు, బావి నీరు కావచ్చు, బోరింగ్ నీరు కావచ్చు. అన్నింటిలో స్వచ్ఛమైన నీరు వర్షపు నీరు. రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూర్ వాటర్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్. అలాగే నీటికి సంబంధించి నీరును 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సాధు జలము, 2 కఠిన జలము అని. ఒకటి సాధు జలము సాఫ్ట్ వాటర్, 2 కఠిన జలము. ఒకటి సాధు జలము, 2 కఠిన జలము. సాధు జలము అంటే సాధు స్వభావము కలిగి ఉంటుంది, కఠిన జలము అంటే కఠినమైనది ఉంటుంది అని మనుషుల పోలికతో పోల్చకుండా సాధు జలము అనగా ఏ జలము, ఏ నీరు సబ్బుతో మంచి నురగను ఇస్తుందో, నురగను ఇచ్చేటువంటి జలము సాధు జలము, నురగను ఇవ్వనటువంటి జలము కఠిన జలము, అవక్షేపాన్ని ఇచ్చే జలము కఠిన జలము. విచ్ గివ్స్ లాదర్, విచ్ డస్ నాట్ గివ్స్ లాదర్. మనం అందుకే ఈ మాటని మనం బట్టలు పిండే క్రమంలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ బట్టలు మురికి వెళ్ళడం లేదు, మురికి పోవడం లేదు. మురికి ఎలా పోతుంది? మనం తీసుకున్న నీరు సాధు జలం అయితే మురికిపోతుంది, ఆ నురగా వస్తుంది మంచి నీటితో. అందుకే పట్టణాలలో, నగరాలు, జిల్లాల ప్రాంతాలలో మంచి నీటిని స్టోర్ చేసుకోవడం ద్వారా వాళ్ళ అవసరాలు, ముఖ్యంగా మంచి నీటి కోసం, త్రాగడం కోసం, బట్టలు శుభ్రపరచడం కోసం ఆ కుళాయి నీరును వాడుతూ ఉంటారు. బోర్ నీటిని వాడకుండా కుళాయి నీటిని వాడడం జరుగుతుంది. కుళాయి నీటిని వాడడం ట్యాప్ వాటర్ అంటాం. ట్యాప్ వాటర్ని ఎందుకు స్టోర్ చేసుకుంటామంటే అది శుద్ధమైన జలం, సాధు జలం, నురగనిచ్చే జలం, బట్టలను మురికిని శుభ్రం చేసేటువంటి జలం. మరి కఠిన జలము అనగా ఏది నురగను ఇవ్వదో, ఏది మురికిని పోగొట్టదో, అలాగే మురికిని పోగొట్టకపోవడమే కాకుండా ఆ పాత్ర యొక్క అడుగు భాగంలో కొంత అవక్షేపం ఏర్పడుతుంది. నిజంగా మరి ఈ కఠిన జలానికి గల కారణము అందులో సోడియం అండ్ మెగ్నీషియం అను 2 మూలకాలకు చెందినటువంటి కార్బోనేట్లు, బైకార్బోనేట్లు, సల్ఫైడ్లు అనునవి కరిగి ఉండడం వల్లనే ఆ విధంగా అది కఠినత్వాన్ని పొందుతుంది.
మరి కార్బోనేట్లు, బైకార్బోనేట్లు, సల్ఫేట్లు అనునవి కలిసి ఉండడం వలన, వాటి యొక్క లవణాలు ఆ నీటిలో కరిగి ఉండడం వలన అది నురగనివ్వకుండా అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది అంటున్నాం. అందుకే వెనకటి రోజుల్లో మనం కూడా బోర్ నీళ్ళు వాడిన పాత్ర అడుగు భాగంలో ఏదో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం కొన్ని రోజుల తర్వాత కొట్టడం ద్వారా దాన్ని ఒక బిల్లలాగా బయటికి వెళ్ళగొడతాం. అది అవక్షేప రూపంలో ఫామ్ అయినటువంటిది. ఇలా సాధు జలము, కఠిన జలము అని అంటాం. ఈ కఠిన జలము నురగనివ్వదు అన్నాం. కఠినత్వము 2 రకాలుగా ఉంటుంది అంటాం. అది తాత్కాలిక కాఠిన్యత, రెండవది శాశ్వత కాఠిన్యత. మరి ఈ విధంగా నీరు అనే అంశం గురించి మాట్లాడినప్పుడు నీటిలో ఇన్ని రకాల అంశాలు ఉంటాయి. నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్లు ప్రధానమైనటువంటి అంశాలు అని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే గాలి, నీరు అనే 2 అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం జనరల్ సైన్స్లో భాగంగా. గాలి ఎలా గాలి వేటి పదార్థాల మిశ్రమం, అది ఎలా ఉంటుంది, వేటిని ఏర్పాటు చేయవచ్చు అని. కార్బన్ డైఆక్సైడ్ గురించి మరొక అదనపు సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అన్నది గాలిలో ఉండేటువంటి ఒకానొక స్వల్ప పరిమాణంలో ఉండే భాగము అనుకున్నాం. మరి కార్బన్ డైఆక్సైడ్ను తేలికగా, వాయు రూపంలో ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ను తేలికగా ఘన రూపంలోకి మార్చవచ్చు. ఘన రూపంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను సాలిడ్ డ్రై ఐస్ అని అంటాం. ఘన రూపంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అని పిలుస్తూ ఉంటాం. కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా వాయు రూపంలో ఉంటుంది. దీనిని తేలికగా ఘన రూపంలోకి మార్చవచ్చు కొన్ని పద్ధతుల ద్వారా. ఇలా ఘన రూపంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు, డ్రై ఐస్ అని అంటారు. ఈ విధంగా గాలిలోని అనుఘటకాలు నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, అలాగే నీరు, దానిలోని అనుఘటకాలు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. దానికి సంబంధించిన కొంత పదజాలం, కొంత సమాచారాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు గాలి, నీరు, వాతావరణము అన్న 2 అంశాలు మనం సాధారణంగా విన్నాం. నిజంగా వాతావరణము ఎలా ఉంటుంది, మన భూమి మీద నుండి, భూమి ఉపరితలం మీద నుండి వాతావరణం ఎలా ఉంటుంది, వాతావరణ సంఘటన ఎలా ఉంటుంది, ఇందులో ఎన్ని పొరలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ఆలోచిస్తే భూమి ఉపరితలం నుండి దాదాపు 1600 కిలోమీటర్ల వరకు ఎత్తు వరకు విస్తరించి ఉండే అనేక వాయువుల మిశ్రమాన్నే వాతావరణము అని అంటాం. వాట్ ఈజ్ మీన్డ్ బై అట్మాస్ఫియర్? వాతావరణము, ఆవరణము అంటే మన భూమి యొక్క ఉపరితలం నుండి 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి వివిధ వాయువుల మిశ్రమాన్ని మనం వాతావరణము అని అంటున్నాం. వాతావరణము కాలుష్యమైంది, వాతావరణ కాలుష్యము, జల కాలుష్యము, నీటి కాలుష్యం అని మాట్లాడుకుంటాం. వాతావరణము మార్పులు జరిగితే మానవుడి యొక్క జీవితంలో కూడా మార్పులు జరుగుతాయి. అకస్మాత్తుగా వాన నుండి ఎండకు వచ్చిన, ఎండ నుండి వానకు వచ్చిన మన శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అంటే వాతావరణానికి మన జీవితానికి ప్రధానమైనటువంటి సంబంధము, అవినాభావ సంబంధము ఉంది. మరి ఈ వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? మెటీరియాలజీ అని అంటాం. వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని మెటీరియాలజీ అంటాం. మెటీరియాలజీ. మనం సాధారణంగా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వాతావరణము, సోషల్లో శీతోష్ణ స్థితి అని పదాన్ని కూడా విన్నాం. శీతోష్ణ స్థితి అనగా ఒక ప్రాంతంలో 25 నుండి 30 సంవత్సరాల కాలం అక్కడ ఉన్న పరిస్థితులను విశ్లేషించగా మనం చెప్పేటువంటి నివేదికనే శీతోష్ణ స్థితి అని అంటాం. అనగా ఆ ప్రాంతంలో ఎలా ఉంది, వేడి ఎలా ఉంది, చల్లదనం ఎలా ఉంది, తేమ ఎలా ఉంది గాలిలో, ఇలాంటి అనేక అంశాలను, వాతావరణంలోని వివిధ అంశాలను అధ్యయనం చేస్తూ ఆ 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల వరకు మనం పరిశీలించగా మనం చెప్పేటువంటి ఆ విషయాన్ని మనం శీతోష్ణ స్థితి అని అంటున్నాం. ఈ 25 సంవత్సరాలు అంటే భూమి యొక్క ఉపరితలం మీద ఏ ప్రాంతంలోనైనా చాలా ఎక్కువ కాలం పాటు వాతావరణ స్థితులను గమనించి వాటి సరాసరినే మనం శీతోష్ణ స్థితి అనే ఒక పదం ద్వారా వివరిస్తున్నాం. నిజంగా ఈ ప్రాంతము అతి శీతల ప్రాంతము అని అంటాం. అతి శీతల ప్రాంతము అంటే ఒక్కరోజు చూసి చెప్పినటువంటి విషయం కాదది. కనీసం 25 సంవత్సరాల పాటు అక్కడి పరిస్థితులను గమనించి, అక్కడి వాతావరణాన్ని గమనించి ఎక్కువగా చల్లదనం ఉంది కాబట్టి ఇది అతి శీతల ప్రాంతము అని నిర్ధారించడం జరిగింది. ఈ విధంగా వాతావరణంలోని మార్పులను కనీసం 25 సంవత్సరాల పాటు గమనించగా
చెప్పేటువంటి విషయమే అంశమే శీతోష్ణ స్థితి. మరి ఈ శీతోష్ణ స్థితిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్లైమటాలజీ, క్లైమేట్ అంటాం, అందుకే క్లైమటాలజీ అంటాం. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రము మెటీరియాలజీ, మరి శీతోష్ణ స్థితిని అధ్యయనం చేసే శాస్త్రము క్లైమటాలజీ. ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, సాధారణంగా మనం ఓజోన్ పొర గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు కాంతి అనే అధ్యాయంలో. అతినీలలోహిత కిరణాల నుండి, సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాల నుండి రక్షించే పొర ఓజోన్ పొర. మరి ఓజోన్ పొర వాతావరణంలో ఎక్కడ ఉంటుంది, ఏ పొర ఏ ప్రాంతానికి ఎవరికి అనుకూలంగా ఉంటుంది, అసలు ఎన్ని పొరలు ఉంటాయి, వాతావరణంలో ఎన్ని వాయువులు ఉంటాయి, ఎక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందనే అంశాలను అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నమే ఈ వాతావరణ సంఘటనము, నిర్మాణము. మరి ఈ వాతావరణము నిజంగా వాతావరణంలోని భూమి యొక్క పైభాగం నుండి, ఉపరితలం నుంచి వాతావరణంలో పైకి వెళ్ళే కొలది ఆ మార్పులను ఆధారంగా చేసుకొని మొత్తం వాతావరణాన్ని 5 ఆవరణాలుగా విభజించడమైనది. దేర్ ఆర్ 5 spheres, 5 layers of atmosphere. First one troposphere, second one stratosphere, third one mesosphere, fourth one ionosphere or thermosphere, fifth one is a exosphere. దీనికి పై భాగం అంతా ఎగ్జోస్పియర్. సో ఒకటవది మనము ట్రోపో ఆవరణము అంటున్నాం. మనం సాధారణంగా ట్రోపో ఆవరణము అని, స్ట్రాటో ఆవరణము అని, మెజో ఆవరణము అని, థెర్మో ఆవరణము లేదా ఐనో ఆవరణము అని అంటాం. 5వది ఎగ్జో ఆవరణము అని అంటాం. వాతావరణంలో మార్పుల ఆధారంగా మొత్తం 5 పొరలుగా విభజించాం. మొట్టమొదటి పొర ట్రోపో ఆవరణము. భూమి ఉపరితలం నుంచి దాదాపు 15 కిలోమీటర్లు సగటు, సరిగ్గా 15 కిలోమీటర్లని కాదు, 8 మైల్స్ అని అంటుంటాం. 1 మైల్ 1.6 కిలోమీటర్స్ అంటే 16 ఎంబుల్, దాదాపు 15 కిలోమీటర్ల వరకు రమారమి సగటున 15 కిలోమీటర్ల వరకు వ్యాపించబడి ఉన్నటువంటి ఆవరణమే ట్రోపో ఆవరణము. భూమి యొక్క ఉపరితలం నుంచి సగటుగా 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి మొట్టమొదటి పొరని మనం ట్రోపో ఆవరణము అని అంటున్నాం. ఇది సాధారణంగా టస్సారిస్ డీబార్డ్ అనే శాస్త్రవేత్త, డీబార్డ్ అనే శాస్త్రవేత్త ఈ ఆవరణాన్ని మరి రీజన్ ఆఫ్ మిక్సింగ్ అని పేర్కొన్నాడు. దీనికి ఒక పేరు పెట్టాడు, ఇది మిశ్రమ వాతావరణం కలిగి ఉంటుంది అని. ఎందుకనగా ఈ ఆవరణంలో ప్రతి 165 మీటర్ల ఎత్తుకు వెళ్ళే కొలది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపిస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా 90% దుమ్ము ధూళి కణాలు వాతావరణం దగ్గరగా ఉంటుంది, భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ధూళి కణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని దీనిని మనం రీజన్ ఆఫ్ మిక్సింగ్ అని పేర్కొనడం జరిగింది డీబార్డ్ చేత. ఇది మొట్టమొదటి పొరగా చెప్తాం. ఇది ఈ ఆవరణాన్ని గందరగోళ ఆవరణంగా కూడా మనం పేర్కోవడం జరిగింది. గందరగోళ ఆవరణం అని కూడా ఈ ఆవరణానికి పేరుంది. సో వాతావరణంలో మొట్టమొదటి పొర ట్రోపో ఆవరణము. ఇది భూమి ఉపరితలం నుండి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించబడి ఉంటుంది. దీనిని డీబార్డ్ అనే వ్యక్తి లేదా శాస్త్రవేత్త దీనిని రీజన్ ఆఫ్ మిక్సింగ్ గా పేర్కొనడం జరిగింది. ఇది గందరగోళ ఆవరణం అని కూడా పేర్కొనడం జరిగింది. ఇది ప్రధానంగా మొట్టమొదటి పొర. మరి రెండవ పొర స్ట్రాటో ఆవరణము. ఈ స్ట్రాటో ఆవరణం చర్చించడానికి ముందు ప్రతి 2 పొరల మధ్య ఒక పాజ్ అనేది ఉంటుంది, ట్రోపోపాజ్. అంటే సగటుగా ఆ రెండింటిని చక్కగా వేరుపరిచే ఒక లేయర్, ఒక సరిహద్దు అని చెప్పవచ్చు. అందుకే దాదాపు 15 కిలోమీటర్లు అన్నాం మనం ఆ లేయర్ని. ఆ లేయర్ క్లోజ్ కాగానే ట్రోపోపాజ్ అది అక్కడికి ఎండ్ అవుతుంది. ఆ సరిహద్దుల 2 దేశాల మధ్య సరిహద్దులాగా 2 ఆవరణల మధ్య సరిహద్దు. ట్రోపోపాజ్ తర్వాత ఉన్నటువంటిది స్ట్రాటో ఆవరణము. ఈ స్ట్రాటో ఆవరణము దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించబడి ఉంటుంది. 50 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించబడి ఉంటుంది. ఒకటవదేమో మనము 15 కిలోమీటర్లు అనుకున్నాం, రెండవదేమో 50 కిలోమీటర్లు అనుకున్నాం. ఒకటవది ట్రోపో ఆవరణము అనుకున్నాం, రెండవది స్ట్రాటో ఆవరణము అనుకున్నాం. ఒకటవది గందరగోళ ఆవరణం అనుకున్నాం, మరి రెండవది మరి సాధారణంగా 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఇది విమానయానానికి అనుకూలంగా ఉండే పొరగా కూడా మనం
భావించవచ్చు. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఒక ఏరోప్లేన్ ల్యాండ్ ఫ్లై అవుతున్నట్టుగా కనిపిస్తుంది. విమానయానానికి అనుకూలంగా ఉండేటువంటి పొరనే స్ట్రాటో ఆవరణంగా మనం పేర్కొనవచ్చు. ఈ ఆవరణంలో 25 కిలోమీటర్ల నుండి నిజంగా ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అదే మొట్టమొదటి ట్రోపో ఆవరణంలో ప్రతి 165 మీటర్ల ఎత్తుకు వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గింది. కానీ స్ట్రాటో ఆవరణంలో ఉష్ణోగ్రత దాదాపు నియంత్రించబడి స్థిరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రశాంత ఆవరణం అంటున్నాం. అందుకే విమానయానానికి అనుకూలంగా ఉండే ఆవరణము అంటున్నాం. అలాగే 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల మధ్యలో ఈ ఆవరణం ఉంటుంది అనుకున్నాం. సరిగ్గా 25 కిలోమీటర్ల నుండి 35 కిలోమీటర్ల మధ్య ఓజోన్ పొర ఉంటుంది. 25 నుండి 35 కిలోమీటర్ల ప్రాంతంలో ఓజోన్ పొర ఆవరించబడి ఉంది. ఓజోన్ పొర సూర్యుని నుండి విడుదలైన అతినీలలోహిత కిరణాల నుండి రక్షించబడుతుంది. ఇది క్లోరోన్ ఫ్లోరో కార్బన్ల చేత భక్షించబడుతుంది అని కూడా అనుకున్నాం. అతినీలలోహిత కిరణాల నుండి రక్షించబడే పొర ఓజోన్ పొర, క్లోరోఫ్లోరో కార్బన్ల చేత భక్షించబడే పొర ఓజోన్ పొర. ఇది స్ట్రాటో ఆవరణంలో 25 నుంచి 35 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో ఉంటుంది. మరి ఇది సాధారణంగా ప్రశాంతంగా వాతావరణాన్ని ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇది రెండవ ఆవరణము, స్ట్రాటో ఆవరణము. ఆ తర్వాత మనం మూడో ఆవరణము మెజోస్పియర్. 80 కిలోమీటర్ల వరకు కనిపించేటువంటిది, 50 నుండి 80 కిలోమీటర్ల వరకు కనిపించే మెజో ఆవరణాన్ని మనం గమనించవచ్చు. ఒకటవది 0 నుండి 15, రెండవది 15 నుండి 50, మూడవది 50 నుండి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటువంటిది మెజోస్పియర్గా మనం భావిస్తూ ఉంటాం. ఈ మెజోస్పియర్ ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అధిక స్థాయిలో పతనం అవుతుంది, చాలా ఎక్కువగా మార్పులు జరుగుతాయి. మరి ఈ ఆవరణంలో ఉల్కాపాతాలు సంభవిస్తాయి. మనకు కనిపిస్తుంది స్పష్టంగా మెజోస్పియర్లో ఉల్కాపాతాలు సంభవించేటువంటి ప్రక్రియగా మనం భావిస్తాం. అలాగే ఈ బాహ్య దీనికి కొంత ట్రోపో ఆవరణానికి ఉన్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది అంతర్ట్రోపో ఆవరణం, అంటే ఇది బాహ్య ట్రోపో ఆవరణము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆవరణంలో, ఈ మెజో ఆవరణంలో సిర్రస్ మేఘాలు ఉంటాయి కాబట్టి ఇవి కోడి ఆకు వలె చారల్లా కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఇక్కడ మనకు మరొక దగ్గర కనిపిస్తుంది కోడి చారల వలె ఒక ఇది విమానయానం అనుకున్నాం, ఇది వాతావరణంలో దగ్గరగా ఉండేదని అనుకున్నాం. మరి ఈ విధంగా సిర్రస్ మేఘాలు, కోడి ఈకల వలె ఈకల ఆకారంలో ఉండే సిర్రస్ మేఘాలు ఉండే ప్రాంతమే మెజోస్పియర్గా మనం చెప్పుకున్నాం. ఆ మెజోస్పియర్ 80 కిలోమీటర్ల వరకు ఆవరించబడి ఉంటుందని కూడా మనం అనుకున్నాం. ఇది మెజో ఐనో ఆవరణానికి మధ్య మళ్ళీ మెజో పాజ్ అనేది ఉంటుంది. ఆ 80 కిలోమీటర్ల ఆ తర్వాత 400 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి 4వ ఆవరణమే థెర్మోస్పియర్ లేదా ఐనోస్పియర్ అని అంటాం. ఈ 4వ పొర ఐనో ఆవరణము లేదా థెర్మో ఆవరణము. మొదటిది ట్రోపో ఆవరణము 15 కిలోమీటర్లు, రెండవది స్ట్రాటో ఆవరణము, మూడవది మెజో ఆవరణము, నాలుగవది ఐనో ఆవరణము. ఐనో ఆవరణము లేదా థెర్మో ఆవరణము. ఈ ఆవరణంలో నిజంగా వాయువులన్నీ కూడా అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల అయాన్ల రూపంలోకి మారుతూ ఉంటాయి. శక్తి ఆ అయాన్ల మారడం వల్ల వాటి మధ్య చర్యలు జరిగి శక్తి ఉష్ణము అనేది విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విడుదలవుతూ ఉంటుంది. ఇది సాధారణంగా అందుకే దీనిని సమాచార వ్యవస్థ పొర అని అంటాం, కమ్యూనికేషన్ లేయర్ అని దీనిని అంటూ ఉంటాం. కమ్యూనికేషన్ లేయర్, ఈ తరంగాలు ఏర్పడతాయి కాబట్టి దీని ఆధారంగా ప్రయాణిస్తాయి కాబట్టి ఈ లేయర్ను మనం కమ్యూనికేషన్ లేయర్, సమాచార వ్యవస్థ పొర అని అంటున్నాం. నాలుగవది ఈ 400 కిలోమీటర్లకు పైగా ఉన్న ఆ ప్రాంతం అంతా ఎగ్జో ఆవరణంగా భావిస్తాం. దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ఉండే ప్రాంతాన్ని ఎగ్జో ఆవరణంగా భావిస్తూ ఉంటాం. ఈ ఎగ్జో ఆవరణము కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ఆవరణంగా చెబుతాం. ఈ ఆవరణంలో ప్లాస్మా పదార్థం యొక్క 4వ స్థితి కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా 4 ప్రాంతాలను వేరుపరిచే 4 ఆవరణలకు పూర్తిగా పై భాగంలో ఉండేటువంటిది. సో కింది భాగంలో మొట్టమొదటి పొర ట్రోపో ఉండగా చివరి భాగంలో యొక్క ఎగ్జో ఆవరణము అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం సాధారణంగా వాతావరణాన్ని 5 పొరలుగా విభజించాం. 1 ట్రోపో ఆవరణము, 2 స్ట్రాటో ఆవరణము, 3 మెజో ఆవరణము, 4 థెర్మో లేదా ఐనో ఆవరణము, 5వది
ఎగ్జో ఆవరణం అని అనుకున్నాం. ఇందులో ప్రధానమైన అంశాలు మన మనసులో నిక్షిప్తం చేసుకోవాల్సిన అంశాలు ఎక్కువగా ఎగ్జామ్స్లో, అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, ముఖ్యంగా మన పరీక్షలో జరిగేటువంటి ప్రశ్నలు, భూమి యొక్క వాతావరణంలో మొట్టమొదటి పొర లేదా దగ్గరగా ఉన్నటువంటి పొర ట్రోపో ఆవరణము అని, ఓజోన్ పొర కలిగి ఉన్న పొర స్ట్రాటో ఆవరణము అని, విమానయానానికి అనుకూలమైన పొర స్ట్రాటో ఆవరణం అని, గందరగోళమ ఆవరణము ట్రోపో ఆవరణమని, ప్రశాంత వాతావరణము కలిగి ఉన్న పొర మరి స్ట్రాటో ఆవరణము అని, సిర్రస్ మేఘాలు ఉండి కోడి ఈక లాంటి ఆకారాలు కనిపించే పొరను మెజో ఆవరణము అని, కమ్యూనికేషన్ లేయర్ అనేది థెర్మో ఆవరణంలో ఉంటుంది అని, పదార్థం యొక్క 4వ స్థితి ప్లాస్మా 5వ ఆవరణంలో ఉంటుంది అన్న అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇది వాతావరణం యొక్క 5 ఆవరణలు, వాతావరణం యొక్క నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. మరి నిజంగా వాతావరణాన్ని ఇంకా మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది వాతావరణంలో కలిగించే పీడనము, వాతావరణ పీడనం ఎలా ఉంటుంది, ఆ వాతావరణ పీడనాన్ని కొలిచేటువంటి పరికరమైన బారోమీటర్ ఎలా ఉంటుంది, అందులో తీసుకునేటువంటి ద్రవ పదార్థం ఏమిటి, ఆ వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరమైన బారోమీటర్ను ఎన్ని రకాల పరికరాల ద్వారా కొలవచ్చు, ఈరోజు మనం వాడేటువంటి అనిరాయిడ్ బారోమీటర్ ఏం చేస్తుంది, అలాగే మనం వాతావరణ శాఖ వాళ్ళు ఉపయోగించేటువంటి ఆ బారోమీటర్లో ఎలాంటి మార్పుల ద్వారా మనం వాతావరణ మార్పులు వివరించవచ్చు అన్న అంశాలను మనం తర్వాతి అంశాల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం గాలి, నీరు, వాతావరణము 3 సహజంగా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, వాటికి సంబంధించిన కొన్ని మనకు తెలిసి తెలియని, అర్థం కాని, అర్థమయ్యేటువంటి అంశాలను వివరించుకోవడానికి ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్.